నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలై బలై కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. రాజకీయాల్లో పరస్పర విమర్శలు చేసుకునే నేతలంతా ఒక వేదికపైకి రావడమే అలై బలై ముఖ్య ఉద్దేశం. ఈ అలై బలై కార్యక్రమానికి రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ వస్త్రధారణ కళాకృతులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. గొంగడి, ఒగ్గుటోలు కళాకారులు, గంగిరెద్దుల చిందుగానం, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అదరగొట్టే తెలంగాణ స్టైల్ వంటకాలు, చికెన్, మటన్తో పాటు తలకాయ కూర, బోటి, పాయ, గారెలు, సకినాలు, అరిసెలు, నువ్వుల లడ్డూలతో భోజనాలు ఏర్పాటు చేశారు. చాలా కొత్తగా ఉంది. బట్ దత్తాత్రేయ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు 2005 నుంచి 20 ఏళ్ళుగా ఈ అలై బలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అండ్ ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా అండ్ ఎవరైనా ఏ కల్చర్ అయినా ఎవరైనా ఇక్కడికి రావచ్చు. చాలా సంతోషం అండి. రాజకీయ నాయకులు, మినిస్టర్స్ అందరూ ఇలా ఒక వేదిక మీద, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలా వేదిక మీదకి రావడం మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా అవసరం అయినప్పుడు అందరూ ఒకటి అవుతారు అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ ఇటువంటి కార్యక్రమాన్ని దత్తాత్రేయ గారు చేపట్టారు. చాలా చాలా అభినందనీయం. ఇది ప్రేమను ఉద్దేశించింది కాబట్టి, శాంతిని ఉద్దేశించింది కాబట్టి, శాంతి ప్రేమ కరువైపోతున్న రోజుల్లో ఈ దేశంలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే దేశంలో శాంతి కరువైపోతున్నటువంటి ఈ స్థితుల్లో మనం ఇలాంటి అలై బలై కార్యక్రమాలు నిర్వహించుకుని ఒకళ్ళనొకళ్ళని ప్రేమించుకుని ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకుని ఒకళ్ళొకళ్ళు హృదయాలను ఒక హృదయానికి దగ్గరగా చేర్చుకుని నివసించేటువంటి ఉండాల్సినటువంటి స్థితిలో ఇవాళ మనం మానవ జాతి ఇప్పుడు అటువంటి పరిస్థితిలో ఉంది. అటువంటి పరిస్థితిని గుర్తు తెచ్చుకుంటూ పట్టుబదల విక్రమార్కులాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇంతమంది జనాన్ని ఒక చోట చేర్చి అలై బలై అనేటువంటి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి బండారు దత్తాత్రేయ గారికి, వారి అమ్మాయి బండారు విజయలక్ష్మి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, అందరూ బాగుండాలి, అందరం బాగుండాలి, విశ్వమంతా బాగుండాలి, ప్రపంచమంతా బాగుండాలి, ప్రపంచమంతా శాంతితో ఉండాలి. ఈ దేశంలో వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. अलग भाषा अलग वेश फिर भी अपना एक देश, వివిధతా మే ఏకత, భారత్ కా విశేషత అనే సిద్ధాంతానికి కట్టుబడి జనం తాత్కాలికంగా ఏదైనా చిన్న చిన్న విభేదాలు వచ్చినా వాటిని పరిష్కరించుకొని అందరూ కూడా భారతీయులు అనే భావంతో ముందుకు వెళ్తుంటారు. ఇలాంటి కార్యక్రమాలు శ్రీ దత్తాత్రేయ గారు, వారి కుమార్తె విజయలక్ష్మి మరి ఈ అలై బలై కమిటీకి చైర్మన్గా ఉంటూ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ మనకి ఎప్పటికప్పుడు ఈ ఐక్యత యొక్క సందేశాన్ని అందించడం చాలా ముదావం. వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. I wish to commend Sri Bandaru Dattatreya ji for his visionary role in conceiving and nurturing this Alai Balai initiative over the years. I also extend my sincere appreciation to his daughter Srimati Vijaya Lakshmi for carrying forward this treasured tradition with equal dedication. As we come together to celebrate this festival, I wish each one of you abundant happiness, robust health and enduring prosperity. రాబో కాలంలో అందరం కూడా దేవుని దయ వల్ల సుఖ సంతోషంతో ఉండాలని, మరీ ముఖ్యంగా మా దత్తాత్రేయ గారు నిండా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, వారి వారసత్వంగా విజయలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న వారికి ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని, పార్టీలకు అతీతంగా ఇన్ని వేల మంది ఈరోజు దసరా తెల్లారే వచ్చిందంటే దత్తాత్రేయ గారికి ఎంత అభిమానం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అనేక సంవత్సరాలుగా మన సాంప్రదాయాలకు అనుగుణంగా సంస్కృతిని, చరిత్రని
మరి అదేవిధంగా ఆహారపు అలవాట్లను ప్రతిబింబజేసేటటువంటి అలాయి బలాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దత్తాత్రేయ గారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా వారి అడుగుజాడులో నడుస్తున్నటువంటి వారి కుమార్తె విజయలక్ష్మి గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తూ, ఈ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు జరగడం వలన మన సంస్కృతి సాంప్రదాయాలు మరి ప్రజలకు తెలుస్తుంది. అదేవిధంగా మనం అందరం కూడా ఒక చోట సమావేశమై ఐక్యతను చాటుకుంటాం. కేవలం మన తెలంగాణలో బండారు దత్తాత్రేయ గారు సృష్టించినటువంటి వారి మనసులో నుంచి వచ్చిన ఆలోచన ఫలితంగా నిరంతరంగా మనం ఇటువంటి కార్యక్రమాన్ని చేసుకొని మనందరం కూడా కలుస్తున్నాం. ఇందులో ఒక ప్రాముఖ్యత ఉంది. అదేంటంటే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు అవకాశం వస్తే మళ్ళీ రేపో ఎల్లుండో ఒకరిపైన ఒకరు విమర్శన చేసుకునే వాళ్ళు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి గారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. నేను కోరుకుంటున్నాను, గిన్నీస్ రికార్డ్ బుక్ ఉంది కదా, 1955లో ప్రారంభమైంది. అసలు ఈ కార్యక్రమాన్ని మొదలు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎంట్రీ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది దత్తాత్రేయ గారికి గౌరవం కాదు, ఎవరైతే ఆ రికార్డు మెయింటైన్ చేస్తున్నారో ఇద్దరు సోదరులు వారికే గౌరవం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మానవత్వం అనేది అన్నిటికంటే మించిన గొప్ప గుణం. మనిషి అనేది కేంద్ర బిందువు. ఆ మనిషి ఆ మానవత్వం పరిడి వెళ్ళాలంటే ఇలా ఒకరికొకరు అన్ని సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టి కలిసి ఉండాలి అనే ఒక సద్భావనతో ఈ కార్యక్రమం వారు ఏర్పాటు చేశారు. అందువలన ఇందులో కాంగ్రెస్ వారు వచ్చారు, బీజేపీ వారు వచ్చారు, అదే టీఆర్ఎస్, అలాగే సిపిఐగా మేము కూడా, కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా